కుర్రాడు డైరెక్ట్గా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చేశాడు. తెలిసినోడే కానీ అంతా కలిసినోడు కాదు. మేమంతా ఇక్కడ చాకరీ చేసుకుంటుంటే ఈ శాటిలైట్ క్యాండిడేట్ మాకెందుకు అంటూ లోకల్ వాళ్ళు గోల మొదలెట్టేశారు. కానీ ఎలా? కుర్రాడు చిన్నబాబు మనిషి, చదువుకున్నోడు, తెలివైనవాడు కూడా. గెలిపిస్తే పోలా అని కొందరు సలహా చెప్పినా అబ్బే ఈయనకు రెస్పెక్ట్ ఇవ్వడం కూడా తెలియదు, ఎలా గెలిపిస్తామబ్బా అంటూ ఇంకా కోపమవుతున్నారు పెద్ద మనుషులు. గోదావరి జిల్లాలోని గోపాలపురంలో ఇప్పుడు ఇదే తంతు నడుస్తుందట. అసలైతే గోపాలపురం టీడీపీకి కంచుకోట లాంటిది. కానీ కొత్త క్యాండిడేట్తో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయంటున్నారు లోకల్ వాళ్ళు. మద్దిపాటి వెంకట్రాజు టీడీపీ హెడ్ ఆఫీసులో లోకేష్ దగ్గర పనిచేసేవాడు. ఎప్పటి నుంచో చేస్తున్నాడు. మనోడి తెలివితేటలు, ఆలోచనలు చూసి ఇంప్రెస్ అయిన లోకేష్ గోపాలపురం మనోడి సొంతూరు కావడంతో అక్కడ వర్కౌట్ చేసుకో, టికెట్ ఇస్తా అని హామీ ఇచ్చాడు. 2019లోనే ట్రై చేసినా అవలేదు. ఈసారి వర్కౌట్ అయ్యింది, టికెట్ దక్కింది. దీంతో ఆనందంగా గోపాలపురం వెళ్లి పని మొదలుపెట్టాడు వెంకట్రాజు. అయితే ఇక్కడ పెద్ద మనుషుల ఈగో హర్ట్ అయింది. దీంతో తేడా వచ్చింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తగ్గాల్సిన గొడవలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అనవసరంగా సీటు పోగొట్టుకుంటామా ఏంటి కర్మ అనే గుసగుసలు కూడా టీడీపీలో మొదలయ్యాయి. గోపాలపురం నియోజకవర్గంలోకి నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామానికి చెందినవాడు మద్దిపాటి వెంకట్రాజు. ఈయన పేరు రాగానే మాకెవరికీ తెలియకుండా ఎలా ప్రకటించారంటూ జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావులు భగ్గుమన్నారు. ఓపెన్గానే నిరసన వ్యక్తం చేశారు. తర్వాత కొవ్వూరు నియోజకవర్గానికి ముప్పిడి వెంకటేశ్వరరావును ఇన్ఛార్జిగా నియమించడంతో ఆయన కాస్త సైలెంట్ అయ్యాడు. కానీ మిగతా వాళ్ళు ఇంకా రచ్చ చేస్తూనే ఉన్నారు. సరే, ఇంత జరుగుతుంది, కనీసం లోకేష్ నియోజకవర్గం నాయకులను పిలిపించుకుని ఏమైనా మాట్లాడారా అంటే అదీ లేదు. దీంతో రభస నడుస్తూనే ఉంది. పైగా మద్దిపాటి వెంకట్రాజు తప్ప ఇంకెవరినైనా ఇవ్వండి, మేం గెలిపించుకుంటామంటూ సవాళ్లు విసురుతున్నారు అసమ్మతి నేతలు. వీరంతా ఇంతలా మద్దిపాటిని వ్యతిరేకించడానికి కారణమేంటని ఇప్పుడు లోకేష్ ఆరా తీస్తున్నారట. అసలే కొత్తవాడు, ఇక్కడ ఊళ్ళో లేకుండా హెడ్ ఆఫీసులో పనిచేసినవాడు సడన్గా వచ్చి ఇన్ఛార్జి అంటే ఎలా అనేది వీరందరి ప్రశ్న. పోనీ వచ్చినవాడు ఇతరులను కలుపుకుని పోతున్నాడా అంటే అదీ లేదు అనే కామెంట్లు వినబడుతున్నాయి. పైగా మండలాలకు పార్టీ అధ్యక్షులను తనకిష్టం వచ్చినట్లు మార్చేసుకున్నాడని మరో విమర్శ. దీనివల్లే అసలు వ్యతిరేకత బాగా పెరిగిందంటున్నారు. ఒకచోట తన మనిషి, మరో చోట వేరే వాళ్ల మనిషి, అలా బ్యాలెన్స్ చేసుకుని ఉంటే ఇంత దాకా వచ్చేది కాదని కొందరంటున్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజును అసలు లెక్క చేయడం లేదని మద్దిపాటిపై వాళ్లు మండిపడుతున్నారు. అసలు ప్రాబ్లం ఏంటంటే లోకేష్తో డైరెక్ట్ యాక్సెస్ ఉండడం, హెడ్ ఆఫీస్లో పనిచేసి ఉండడం వల్ల నియోజకవర్గ స్థాయి నాయకులపై చులకన భావం ఉందని, అందుకే వాళ్లను లెక్క చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గాల రివ్యూలు అన్నీ అక్కడ లోకేష్ సమక్షంలో జరుగుతాయి. కాబట్టి అక్కడ పనిచేసిన మద్దిపాటికి నియోజకవర్గ స్థాయి నేతలంటే అంత వాల్యూ లేదని అంటున్నారు. ఈ మధ్యకాలంలో కొందరు టీడీపీ నేతలు, అభిమానులు నల్లజర్లలో మీడియా సమావేశం పెట్టి మద్దిపాటి మాకొద్దు అంటూ నినాదాలు చేసేదాకా పరిస్థితి దిగజారింది. ఒకసారి చంద్రబాబు నాయుడు బస్సు యాత్రలో వచ్చినప్పుడు బాపిరాజును మద్దిపాటిని కలిసి పని చేసుకోమని చెప్పారు. మరోసారి యువగళం యాత్రలో లోకేష్ వచ్చినప్పుడు అదే పని చేశారు. అయినా ముళ్లపూడి బాపిరాజు మాత్రం మద్దిపాటి వెంకట్రాజు గోపాలపురం నియోజకవర్గానికి పనికిరాడని మొహం మీదే చెప్పేస్తున్నారు. లేటెస్ట్గా కూడా ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం పెద్ద ఎత్తున నిర్వహించి మద్దిపాటి వెంకట్రాజు తమకు వద్దని తీర్మానించారు. అతనికి ఓటేయకూడదని ప్రమాణాలు కూడా చేశారు. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా తానేటి వనిత వచ్చారు. మంత్రి తానేటి వనిత మొన్నటి వరకు కొవ్వూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
తానేటి వనిత ఇటు రావడం కూడా టీడీపీకి మైనస్ అయిందంటున్నారు. ఇలా గ్రూపు తగాదాలతో టీడీపీ ఎంగేజ్ అయిపోతే ఓడిపోవడం ఖాయమని కొందరంటున్నారు. ఇప్పటికైనా హైకమాండ్ మద్దిపాటి వెంకటరాజుతో అసమ్మతి నేతల భేటీ చేయించి అన్నీ సర్దుబాటు చేయాలని, మద్దిపాటి వెంకటరాజు సైతం తన ధోరణి మార్చుకోవాలని, అప్పుడే టీడీపీ ఇక్కడ గెలుస్తుందని, లేకపోతే అనవసరంగా వైసీపీకి ఇచ్చినట్లవుతుందని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.